నా పేరు సారయ్య, కాక సారయ్య, మాది కన్నెపల్లి, సాలమ ప్రధాన పూజారిని. అయితే రేపు దేవుడు పోయేటప్పుడు ఫస్ట్ పొద్దుగాల ఇవాళ నైటే గుడి ఇట్లా కడిగి గుడి శుద్ధి చేస్తాం. చేసి పొద్దుగాల 10 గంటలకు ఆడబిడ్డల్ని గద్దె పంపిస్తాం. గద్దె పంపిస్తే వాళ్ళు ముగ్గులేసి అన్ని అక్కడ ముగ్గులేసి వంతలు వచ్చిన తర్వాత కులపెద్దలందరూ కలిసి ఈదుని కలిసి పోలీసులతో సాయంత్రం 6 గంటల వరకు బయలుదేరుతుంది. కంచెల్లి బయలుదేరిన తర్వాత దేవుడు పోగొట్ట ఆ వాగుల నుంచి జంపిన వాగుల నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జంపినాక పోయిన తర్వాత ఫస్ట్ సమ్మక్క గుడికి పోతాం. గుడికి అంచెల్లి సాలమ్మ గదికి పోతాం. నాకు తెలిసి ఇది మూడోది అంతే. నాకు తెలిసి అయితే ఇంతకుముందు చేసింది కానీ అది చేసిన మంచిది. అయితే మనం దేవుని ఎత్తుకు పోయేటప్పుడు మనకు స్పృహ అనేది ఉండదు. ఎవరు పట్టిండ్రు ఏం చేసిండ్రు ఏడు పోతాం ఏం కదా అకేం తెలియదు. సమ్మక్క గద్దెకు పోయిన తర్వాత మనకు దేవుడు అంటే వెళ్ళిపోతాడు. అది గుడికాడ గుడి నుంచి మళ్ళీ దేవుని ఎత్తుకుని మళ్ళీ దేవుడు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ సాలమ్మ గద్దె పోయినాక అప్పుడు వెళ్ళిపోతారు. అక్కడ కానీ పెళ్ళింటి కాడ ఇల్లు మొక్కుకొని గుడికి పోతాం. పోయిన తర్వాత ఆడ మళ్ళీ వేరే చిన్న పూజలు ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత కులబంధనాలు కూడా చెప్తాను. వాళ్ళకు చేసిన తర్వాత నేను తయారయ్యేటప్పుడు మా కుల పెద్దలు కానీ ఆడీలు కానీ నాకు హీరచారి కడతాడు. కట్టిన తర్వాత దేవుని అప్పుడు ఎత్తుకున్న తర్వాత మాకు స్పృహ అనేది ఉండదు. అక్కడి నుంచి మేడం గుడికి పోయినాక అప్పుడు స్పృహ వస్తుంది. తర్వాత నుంచి మళ్ళీ తర్వాత దిగి కొచ్చిపోయినాక మేడ పనులు వాళ్ళ వేరే పనులు ఉంటాయి. ఆ పనులు అయిన తర్వాత మేము సార్లమ్మ గద్దె పోతాం. గద్దె పోయినాక అక్కడ దేవుడు వెళ్ళిపోతాడు. రేపు సార్లమ్మ నేను తీసుకుపోతా. పోయిన తర్వాత సార్లమ్మ బుధవారం రోజు సార్లమ్మ బయలుదేరుతుంది. కంచెల్లి దేవుని నేను తీసుకుపోతా. తర్వాత తెల్లారి గురువారం సమ్మక్క అవుతుంది. సమ్మక్క వచ్చిన తర్వాత శుక్రవారం దర్శనాలు. దర్శనం అయిన తర్వాత దేవుడు మళ్ళీ వనరులు చేస్తాడు. శనివారం సమ్మక్క అయిపోతుంది. సాలమ్మ అయిపోతుంది. గోవిందరు అయిపోతారు. పడిదరు అయిపోతారు. నేను దేవుని బట్టి మా నాన్న చనిపోయిన తర్వాత దేవుని బట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నేను పడతాను.